అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జనవరి మరియు జూలై 2024 డిఏ, డిఆర్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు 2023 సంబంధించి జనవరి, జూలై డిఏ, డిఆర్లు విడుదల కావడం జరిగింది. సో ఇక మనకు 2024కు సంబంధించి జనవరి, జూలై డిఏ, డిఆర్లు అయితే విడుదల కావాల్సిన అవసరం ఉంది. సో దీనికోసం మనకు జీవో ప్రకటన అనేది డిసెంబర్లో ఉండొచ్చు అని అయితే తాజా సమాచారం అండి. సో లేదా అంతకుముందే అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ జీవోలో మనకైతే మొదటగా జనవరికి సంబంధించి 3% డిఏ, డిఆర్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అందింది. సో కాబట్టి కనిష్టంగా 3% లేదా గరిష్టంగా అయితే మనకు 3.67% వరకు కూడా మళ్ళీ లభించే అవకాశం అయితే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 2024 జనవరి డిఏ అనేది జీవో త్వరలో అయితే రిలీజ్ కానుంది. ఇక మనకు జూలై 2023 నుంచి రావాల్సిన డిఏ అనేది 3.64%తో మనము ఆగస్టు నెలలో అయితే టోటల్గా డిఏ, డిఆర్లు 33.67%తో జీతాలు, పెన్షన్లు అయితే అందుకోవడం జరిగింది. సో ఈ డిఏ అనేది మనకు ఇప్పుడు మళ్ళీ పెరిగినట్లయితే దాదాపుగా మనకు మరో ఒక 3% వేసుకున్నా కూడా 36.6 వరకు అయితే రావచ్చు. సో ఈ డిఏ అనేది మనకు జనవరి 2024 నుంచి అమలయ్యే అవకాశం అయితే ఉందండి క్యాష్ రూపంలో. కానీ క్యాష్ రూపంలో మనకు జనవరి 2025 నుంచి ఇవ్వచ్చు అని అయితే సమాచారం. సో ఈ మిగిలిన 12 మంత్స్ 12 నెలలకు సంబంధించిన అరియర్స్ని 3 సమాన వాయిదాల్లో అయితే ప్రభుత్వం చెల్లించబోతుంది. సో ఇదే విధంగా మనకు గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే జూలై 2023 డిఏ ఉందో అది మనకు జూలై 2024 జీతంతో కలుపుకొని ఆగస్టు నెలలో అయితే తీసుకున్నాము. సో అదేవిధంగా ఆ 1 ఇయర్ అరియర్స్ను మనకు 3 సమాన వాయిదాల్లో కూటమి ప్రభుత్వం చెల్లించబోతోంది. సో అదేవిధంగా ఏదైతే జనవరి 2024 డిఏ ఉందో అది మనకు జనవరి 2025 నుంచి అయితే క్యాష్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అరియర్స్ని కూడా మనకు 3 సమాన వాయిదాల్లో 3 ఇన్స్టాల్మెంట్ పేమెంట్లు అయితే మనకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గతంలో మనము పెరిగిన డిఏను నిధి పోర్టల్లో కూడా అప్డేట్ అవ్వడం చూసాము. సో ఈ విధంగా ఇక్కడ మనకు గరిష్టంగా డిఏ, డిఆర్ అనేవి ఇక్కడ చూపించబడతాయి. సో ఈ 2024 జనవరి డిఏ కనుక అమలైనట్లయితే ఇక్కడ మనకు డిఏ అనేది 36 నుంచి 37% వరకు చేరుకునే అవకాశం అయితే ఉంది. మళ్ళీ త్వరలోనే జూలైకి సంబంధించి 2024 జూలై డిఏ, డిఆర్లు కూడా రావాల్సి ఉంది. సో టోటల్గా మనకు 40% వరకు కూడా అప్పటికి డిఏ, డిఆర్లు చేరుకునే అవకాశం ఉంది. సో ఈ డిఏ, డిఆర్లు అనేవి మనకు 50% ఎప్పుడైతే చేరుకుంటాయో అప్పుడు ఆ మొత్తాన్ని కూడా బేసిక్ పేలో అయితే మెర్జ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ డిఏ, డిఆర్లు 0% నుంచి స్టార్ట్ అవుతాయి. ఇకపోతే ఉదాహరణకి ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది 33,590 అయినట్లయితే గతంలో మనకు పెరిగిన డిఏ ప్రకారంగా 33.67% చూసుకున్నట్లయితే 11,000
రూ. 310 అదనంగా రావడం జరిగింది. సో, దీనికి మరొక 3% అదనంగా అయితే ఈసారి తీసుకోబోతున్నాము. సో, గతంలో ఓల్డ్ డీఏకి, ఈ డీఏకి మనం ఇక్కడ వ్యత్యాసం చూడొచ్చు. డిఫరెన్స్ అనేది రూ. 1,223 ఉంది. బేసిక్ అనేది రూ. 33,590 ఉన్న వారికి. సో, ఇదే విధంగా మళ్ళీ ఇంత అమౌంట్ అయితే పెరిగేదానికి అవకాశం ఉంది. మినిమమ్ రూ. 1,000 అయినా పెరిగేదానికి అయితే అవకాశం ఉంది. సో, ఈ విధంగా ఓల్డ్ డీఏ, డీఆర్ టేబుల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. సో, మనకు కొత్త డీఏ, డీఆర్ అనేది ఎంత ప్రకటించారు, ఎంత శాతం ప్రకటించారు అన్న విషయం గనుక మనకు జీవో రూపంలో విడుదలైనట్లయితే వెంటనే మనకు డీఏ, డీఆర్ టేబుల్ అనేది ఇదే విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది బేసిక్ పే. ఇక్కడ మనకు 33.67%తో డీఏ వచ్చినట్లయితే ఎంత తీసుకున్నాము అనేది, ఇది ఓల్డ్ డీఏ 30.03%తో డీఏ, ఇది డిఫరెన్స్. సో, ఈ విధంగా మనకు బేసిక్ పే, తర్వాత న్యూ డీఏ, ఓల్డ్ డీఏ అయితే ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో, ఇదే విధంగా మనకు కొత్త డీఏ, ఏదైతే డీఏ మనకు 36% లేదా 37% చేరుకుంటుందో ఆ జీవో విడుదలైన వెంటనే మనకు డీఏ, డీఆర్ టేబుల్ అనేది ఇదే విధంగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, అక్కడ మనకు బేసిక్ పే రూ. 20,000 మొదలుకొని గరిష్టంగా 1,79,000 వరకు కూడా ఎవరికి ఎంత డీఏ వస్తుంది, ఎంత డీఏ వర్తిస్తుంది అనేది, సో ఎంత అమౌంట్ పెరుగుతుంది అనేది మనకు టేబుల్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఇదే అండి. త్వరలో మనకు ఈ విధంగా ప్రభుత్వం నుంచి అయితే డీఏ విడుదల కానుంది. సో, మనకు మొత్తానికైతే జనవరి డీఏకి సంబంధించి 3-3.67% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక జూలై డీఏకి సంబంధించి మనకు కనిష్టంగా చూసుకున్నట్లయితే అప్పటి ధరల ఆధారంగా మనకు పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ప్రస్తుతానికైతే 2024 జనవరి డీఏకి సంబంధించి త్వరలో ప్రకటన అయితే రానుంది, మరొక 2-3 నెలల్లో. సో, ఇది అండి ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్కి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.